హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మన టాపిక్ మొబైల్ వచ్చేసి వివో V60e. ఈ మొబైల్ గురించి సింపుల్ గా చెప్పేసేయాలంటే ఇది ఒక ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్ అండి. ఆన్లైన్ లో తీసుకుంటారు కానీ చాలా తక్కువ మంది తీసుకుంటారు. కానీ ఆఫ్లైన్ లో ఎక్కువగా అమ్ముడుపోయే మొబైల్స్ లో ఇదైతే నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. అది కూడా 30,000 రూపీస్ బడ్జెట్ లో. ఎందుకో కూడా చెప్తాను, ఆగండి. నాకు టెక్ గురించి తెలియదు, అసలు టెక్ ఛానల్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు. నేనైతే చక్కగా స్టోర్ కి అయితే వెళ్తాను. అక్కడ వివో V60 ఉంటుంది, అది చాలా బాగా నచ్చుతుంది. కానీ అక్కడ స్టోర్ మేనేజర్ కి నేను నా బడ్జెట్ 30,000 రూపీస్ అని చెప్తాను. కానీ వివో V60 వచ్చేసి 35,000 ఉంటుంది, ఒక్క రూపాయి కూడా తగ్గదు అని స్టోర్ వాళ్ళైతే చెప్తారు. సో అదే స్పెసిఫికేషన్స్ తోటి వివో V60e అని ఉంటుంది. ఈ ఆప్షన్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది అని చెప్తారు. మహా అంటే ఏముందండి, నేను కూడా కెమెరాస్ ఓపెన్ చేశాను, ఆబ్వియస్లీ నచ్చుతాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీంట్లో వాడిన ప్రాసెసర్ 20,000 రూపాయల బడ్జెట్ లో కూడా సరిపోదు. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు, అలాగే మీ డబ్బులు సేవ్ చేసుకునే ముందు నేనెవరో కూడా మీకు తెలియాలి కదా. నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే సేల్స్ లో, ఎమర్జెన్సీలో ఏ బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలని చాలా మంది చాలా కమెంట్స్ చేశారు. అన్ని కమెంట్స్ కి డీటెయిల్ గా రిప్లై ఇస్తూనే ఉన్నాను, అది కూడా వెంటనే. ఇందులో నాకు బాధగా అనిపించిన విషయం ఏంటంటే చాలా కమెంట్స్ కి రిప్లై ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోయారు. ఏ ఆఫర్ కూడా మిస్ అవ్వకుండా వెంటనే రీప్లై ఇస్తున్నందుకు కనీసం నాకు సపోర్ట్ చేయకపోతే నాకు బాధగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ వీడియో మీరు చూస్తారో లేదో తెలియదు, కానీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల అందరు టెక్ యూట్యూబర్స్ కి వచ్చిన లాగా నాకు కూడా రివ్యూస్ వస్తాయి. దానివల్ల మీకు ఇచ్చిన సజెషన్ కి నాకు 100% హెల్ప్ అవుతుంది కదా. నేనైతే ఏం సూపర్ చాట్లు అడగట్లేదు, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రమే అడుగుతున్నాను కదా. సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే వివో V60 చూసారు కదా, సేమ్ అదే బాక్స్ అయితే ఉంటుంది. పక్కకి ఈ ఒకటి వచ్చి యాడ్ అవుతుంది, అండ్ కింద జైస్ పార్ట్నర్షిప్ ఉంది కదా, అది దీంట్లో మిస్ అవుతుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ అయితే ఉంది. మొబైల్ కింద డైరెక్ట్ గా కేస్ అయితే ఉంటుంది. ఇంట్లోనే కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది. దాని కిందనే 80W ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంటుంది. లాస్ట్ లో సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. ఈ మొబైల్ అయితే ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో కనిపిస్తుంది. 35,000 బడ్జెట్ అయితే పెట్టారు, కాకపోతే ఇంకా సేల్ కి రాలేదు. ఈ మొబైల్ లో పాజిటివ్స్ ఇంకా నెగటివ్స్ మాట్లాడుకున్నట్లయితే ఈ బడ్జెట్ లో పాజిటివ్స్ కన్నా నెగటివ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే సేమ్ వివో V60 లాగానే ఉంటుందండి. ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, చుట్టూ ఫ్రేమ్ అంతా బ్యాక్ సెట్ రెండు కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IP68 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. 2 hours వరకు 1.5 meters వరకు ఈ మొబైల్ నుంచి కూడా ప్రాబ్లం లేదని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ మీ మొబైల్ ని తీసుకెళ్లి అలా చేయకండి. ఒకవేళ మొబైల్లోకి వాటర్ వెళ్ళాయో వాళ్ళు వారంటీలు కానీ గ్యారంటీలు కానీ ఏమి ఇవ్వరు. వాళ్ళు చెప్తారండి, ఎన్నో చెప్తారు, కానీ ప్రాబ్లం వస్తే మాత్రం వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లాంటివి అయితే సపోర్ట్ చేయవు. అది కూడా వివో మొబైల్స్ లో మాత్రమే అండి. కాకపోతే వాల్యూమ్ బూస్ట్ ఉంటుంది. అప్ టు 300% వరకు వాల్యూమ్ అయితే పెంచుకోవచ్చు. 7.4 mm థిక్నెస్ తో వస్తుంది. 190 grams వెయిట్ అయితే ఉంటుంది. స్లిమ్ గా ఉంటుందని అనుకోవచ్చు, అండ్ వెయిట్ కూడా తక్కువగానే వస్తుందని అనుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే సేమ్ ఇది కూడా వివో V60 లాగానే ఫ్రంట్ వచ్చేసి 6.77 inches స్క్వేర్ కర్వ్డ్ OLED డిస్ప్లే. అది కూడా వివో వాళ్ళ సొంత స్కాట్ గ్లాస్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. డైమెన్షనల్ ప్రొటెక్షన్ అన్నా కూడా వివో వాళ్ళదే ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఇది వచ్చేసి ఫుల్ హెచ్డి ప్యానల్. 5000 పీక్ బ్రైట్నెస్ అని చెప్తారే కానీ రియల్ టైమ్ లో 1500 బ్రైట్నెస్ మాత్రమే కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది, అండ్ 1 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో పాటే వైట్ 1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ డిపార్ట్మెంట్. వీళ్ళు పెడుతున్న బడ్జెట్ ఏంటి, వీళ్ళు ఇస్తున్న ప్రాసెసర్ ఏంటి, అందుకే కాబోలు ఆఫ్లైన్ లో వీళ్ళ మొబైల్ కొంటే 10 గిఫ్ట్లు తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ తోటి ఒక మొబైల్ వస్తుందంటే దానికి 20,000 పెట్టడం కూడా చాలా ఎక్కువ. ఈ లెక్కలు ఇవన్నీ చూసుకుంటే స్టోర్ వాళ్ళు 5,000 పడతాయి గిఫ్ట్స్ మీకు ఇచ్చినా కూడా ప్రాఫిట్ అయితే మిగులుతుంది స్టోర్ వాళ్ళకి. డైమెన్సిటీ 7360 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చిన డైమెన్సిటీ 7300కి రీబ్రాండెడ్ వర్షన్. ఇదైతే అప్గ్రేడెడ్ వర్షన్ కాదని తెలుస్తుంది. ఒకవేళ అప్గ్రేడెడ్ వర్షన్ అయినా కూడా పెద్ద డిఫరెంట్ కాదని అర్థమవుతుంది. ఇదే బడ్జెట్ లో 30,000 రూపీస్ బడ్జెట్ లో ఐక్యూ నియో 10 కానీ పోకో F7 కానీ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తోటి ఇస్తున్నారు. అందులో ఆ ప్రాసెసర్ వచ్చేసి 20 లక్షల పైనే స్కోర్ చేయగలిగితే ఈ ప్రాసెసర్ వచ్చేసి జస్ట్ 7 లక్షల వరకు మాత్రమే స్కోర్ చేయగలుగుతుంది. ఇంత డిఫరెంట్ మీరు ఊహించుకోండి. ఇంకా ఈ ప్రాసెసర్ LPDDR5 UFS 3.1
కి సపోర్ట్ చేస్తే మన కోసం వివో వాళ్ళు LPDDR4X ర్యామ్ యూఎఫ్ఎస్ ఇంకా మీరు ఊహించుకోండి ఏ రేంజ్ లో ఇస్తారు అని. గేమింగ్ అయితే ఈ ఫోన్ అస్సలు పనికిరాదండి. ఏ ఫీచర్స్ కూడా వివోలో చాలా తక్కువగానే ఉంటాయి. 115 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఈ ఫోన్ తీసుకొని మీరు హెవీ గేమ్స్ ఆడతాను, హెవీ టాస్క్లు కూడా చేస్తాను అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎలాగో ఆఫ్లైన్ స్టోర్లోనే ఈ మొబైల్ దొరుకుతుంది. వాళ్ళు ఎలాగో కెమెరానే ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి దానికైతే ఇది సెట్ అవుతుంది లేండి. HunterOS 15 తోనే వస్తుంది. ఆర్జిన్ ఓఎస్ కూడా రావచ్చు, కాకపోతే ఇంకొంచెం టైం పడుతుంది లేండి. ఇది ఎలాగో కెమెరా సెంట్రిక్ మొబైల్ కాబట్టి కెమెరాస్ లవర్సే ఎక్కువగా ఈ మొబైల్ పర్చేస్ చేశారు కాబట్టి కెమెరాస్ అయితే బాగానే ఇచ్చారులేండి. మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP ఇచ్చారు అంతే అండి. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ మాత్రం ఇస్తున్నారు. థర్డ్ కెమెరా ఏం వాడలేదు. ఫ్రంట్ వచ్చేసి 50 MP కెమెరా అయితే ఉంటుంది. సెల్ఫీస్ కూడా బాగానే తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్లాష్ లైట్ కాకుండా RR లైట్ అయితే ఇస్తున్నారు. ఇది కాస్త పెద్దగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. 200 MP కెమెరా ఇచ్చేసారు కదా అని ఎగేసుకొని మొబైల్ కొనడానికి వెళ్ళిపోకండి. ఎంట్రీ లెవెల్ కెమెరా సెన్సార్ మాత్రమే దీంట్లో ఇస్తున్నారు. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అంత బాగుంటుందని చెప్పలేను, కానీ యావరేజ్ గా ఉంటుందని చెప్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం 200 MP కెమెరా సెన్సార్స్ తీసుకొచ్చారు, కానీ అవి ఫ్లాగ్షిప్ రేంజ్ కెమెరా సెన్సార్స్ అయితే కావు. అలాంటి నెంబరే 200 MP అనేది సామ్సంగ్ S25 అల్ట్రాలో కూడా మీరు చూసుంటారు, కానీ అక్కడ వన్న సెన్సార్ కి ఇక్కడ వన్న సెన్సార్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం ఎలా అయితే 50 MPలో సోనీ LVT 700 అని, సోనీ MS82 సెన్సార్ అని, సోనీ LVT 600 సెన్సార్ అని ఎలా వింటామో సేమ్ 200 MPలో కూడా అలాంటి డిఫరెంట్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇది వివో బ్రాండ్ కాబట్టి వివో బ్రాండ్ లో పోర్ట్రేట్ షాట్స్ అనేవి చాలా బాగా వస్తాయని ఎవరిని అడిగినా చెప్పేస్తారు. అండ్ దీనికి ఏ ఫెస్టివల్ పోర్ట్రేట్ ఫోన్ అండ్ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చుకున్నారు. బ్యాటరీ కూడా సేమ్ అండి. వివో V60 లాగానే 6500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. ఇది ఎలాగో ఆఫ్లైన్ స్టోర్ లోనే తీసుకుంటారు, నార్మల్ యూజ్ చేసే వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఈజీగా 1 డే అయితే వచ్చేస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 128GB వచ్చేసి 35,000 అయితే పెట్టారు. కార్డ్ ఆఫర్స్ తోటి 30,000 అయితే వస్తుంది. మీ దగ్గర ICICI కార్డు ఉందనుకోండి 6,000 మీదనే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అప్పుడు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 28,000కి ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా అనే విషయానికి వస్తే ఒకటి కాదు 2 విషయాలు చెప్తాను. ఒకవేళ మీ దగ్గర ఏ కార్డు లేదు, 35,000కి ఈ మొబైల్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఈ కన్నా వివో V60నే తీసుకోండి. అదే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ఫేక్ 200 MP కాకుండా మంచి కెమెరాస్ ఉంటాయి, మంచి ప్రాసెసర్ కూడా ఉంటుంది. మీ దగ్గర కార్డు ఉంది, 30,000కి ఈ మొబైల్ వస్తుంది కదా అనుకుంటే అప్పుడు కూడా ఈ మొబైల్ తీసుకోవద్దని చెప్తానండి. ఎందుకంటే ఏ కార్డ్ ఆఫర్ లేకుండా వివో T4 Pro వచ్చేసి 28,000కే వస్తుంది కదా. దానికి ఇంకా కార్డ్ ఆఫర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి 26,000కే వస్తుంది. ఇలా చూసుకుంటే మీకు చాలా డబ్బులే సేవ్ అవుతాయి కదా. దాంట్లో కెమెరాస్ బాగుంటాయి, ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే అండి, వివో V60కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఈ మొబైల్ ఎంత తక్కువ మంది తీసుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఎక్కువ కొన్నారనుకోండి మీకేం లాభం ఉండదు, కంపెనీ వాళ్ళకి మాత్రం 100% లాభం ఉంటుంది. ఈ ఒక్క రీజన్ వల్లనే కాదండి, ఇదే బ్రాండ్ లో దీనికన్నా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. ఎక్కువ బడ్జెట్ అయినా సరే, తక్కువ బడ్జెట్ అయినా సరే. నేను చెప్పేది చెప్పానండి, ఇక మీకు ఏదనిపిస్తే అది చేయండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇది ఇవాల్టి మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీ డబ్బులు సేవ్ చేయాలనే ఉద్దేశం తప్ప ఇంకే తప్పుడు ఉద్దేశం అయితే లేదండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూసో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇస్తున్నందుకైనా కూడా ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.